అందరికీ నమస్కారం. రాబోయే ఉగాది పండుగతో మనకు కొత్త తెలుగు సంవత్సరం మొదలు కాబోతుంది. కొత్త సంవత్సరం అనగానే మనందరికీ ఎన్నో ఆశలు, ఎన్నో కలలు ఉంటాయి. పాత సంవత్సరంలో జరిగిన కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు అన్నీ పోయి కొత్త సంవత్సరంలో అంతా మంచి జరగాలని మనం దేవుణ్ణి ప్రార్థిస్తాం. ఉగాది పండుగ రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని తీపి చేదు కలిసిన ఉగాది పచ్చడి తాగి గుడికి వెళ్ళి ఆ దేవుడి ఆశీస్సులు తీసుకుంటాం. ఆ తర్వాత పండితులు చెప్పే పంచాంగం వింటాం. ఈ కొత్తగా రాబోయే తెలుగు సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. ఈ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి జీవితం ఎలా ఉండబోతుంది, వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు మనం చాలా వివరంగా, సులువుగా అర్థమయ్యే సాధారణ భాషలో తెలుసుకుందాం. అసలు ఈ కర్కాటక రాశి కిందికి పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం మరియు ఆశ్లేష నక్షత్రం వారు వస్తారు. ఈ కొత్త సంవత్సరంలో వీరికి రాబడి 2 వంతులు ఉంటే ఖర్చులు 12 వంతులు ఉంటాయి. అలాగే వీరికి సమాజంలో దక్కే గౌరవం 4 వంతులు, అవమానం 7 వంతులు ఉంటాయి అని పంచాంగం చెప్తుంది. అయితే ఈ సంఖ్యలు చూసి కర్కాటక రాశి వారు భయపడాల్సిన అవసరం లేదు. నిజానికి వివరంగా చూసుకుంటే ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది. డబ్బు, చదువు, తెలివితేటలు, పిల్లలకు సంబంధించిన గ్రహమైన గురుడు కర్కాటక రాశిలోనే ఉన్నాడు. దీనివల్ల వీరికి ఎంతో అదృష్టం కలిసి వస్తుంది. గురుబలం అధికంగా ఉండడం వల్ల మీరు తలపెట్టిన అన్ని పనులలో విజయవంతం అవుతాయి. అలాగే అన్నిటి మీద విజయంగా ఉంటుంది. గురుబలంతో పాటు మిగతా గ్రహాలు కూడా చాలా బలంగా ఉండటం వల్ల వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా, జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా చాలా సులువుగా వాటన్నిటి నుండి బయటపడతారు. సాధారణంగా కర్కాటక రాశి వాళ్ళు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు. చిన్న మాట అన్నా కూడా బాగా బాధపడతారు. మోసాన్ని అస్సలు సహించలేరు. అందరినీ గుడ్డిగా నమ్మిస్తారు. కానీ ఈ సంవత్సరం వాళ్ళు మానసికంగా చాలా ధైర్యంగా తయారవుతారు. ముఖ్యంగా మీరు శత్రువులని భావించే వారికి అస్సలు దగ్గరికి రానివ్వరు. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం సమాజంలో చాలా మంచి పేరు, ప్రఖ్యాతలు దొరుకుతాయి. ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకుంటారు. దీని కారణంగా కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి. నమ్మకం బాగా పెరుగుతుంది. జీవితంలో ఏదైనా గొప్పగా సాధించాలనే పట్టుదల మీలో కనిపిస్తుంది. ఈ సంవత్సరం ఒక ప్రత్యేక లక్ష్యాన్ని పెట్టుకుంటారు. దాన్ని సాధించే వరకు విపరీతంగా కష్టపడతారు. ఈ సంవత్సరం చివరికి అంటే డిసెంబర్ 2026లో లక్ష్యాన్ని సాధించడమే కాకుండా అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. మీలో దాగి ఉన్న టాలెంట్ బయటపడుతుంది. సమాజంలో మీ గౌరవం మరియు మీ మాటకు విలువ పెరుగుతుంది. ఎప్పటి నుండో సొంత ఇల్లు కట్టుకోవాలన్నా లేదా మంచి ఫ్లాట్ కొనాలని కలలు కనే వారికి ఈ సంవత్సరం ఆ కళ ఖచ్చితంగా నెరవేరుతుంది. గృహయోగం స్పష్టంగా కనబడుతుంది. ఇంటి నిర్మాణం పనులు ఏవైనా డబ్బులు లేక ఆగిపోయి ఉంటే అవి కూడా మళ్ళీ మొదలై వేగంగా పూర్తవుతాయి. కొత్త ఇంట్లోకి కావాల్సిన ఫర్నిచర్ కొనుక్కుంటారు. కొత్తగా ఏమైనా పనులు మొదలు పెట్టాలనుకుంటే మీకు 100% పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అలాగే పూర్వీకుల నుంచి ఆస్తి అందే అవకాశం ఉంది. ఈ సంవత్సరం జీవితంలో ఒక మంచి ఎదుగుదల చూస్తారు. దీని కారణం మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అయితే కర్కాటక రాశి వారు ఆరోగ్య విషయంలో ఈ పరాభవనామ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. జలుబు, జ్వరం లేదా ఒళ్ళ నొప్పులు లాంటివి రావచ్చు. కాబట్టి తినే తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు బయట ఫుడ్ తినకుండా ఉంటే చాలా మంచిది. రోగనిరోధక శక్తి పెంచుకొని మంచి పోషకాలున్న ఆహారం తినాలి. అలాగే బైక్ లేదా కార్ నడుపుతున్నప్పుడు ప్రమాదాలు జరిగే ముప్పు ఉంది. కాబట్టి రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ హెల్మెట్ పెట్టుకొని అతివేగం లేకుండా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయడం ఎంతో అవసరం. మీ అన్నదమ్ములు మరియు అక్క చెల్లెల నుంచి మీకు పూర్తిగా మద్దతు దొరుకుతుంది. వాళ్ళతో గతంలో ఉన్న పాత గొడవలన్నీ తొలగిపోతాయి. ఆస్తుల పంపకాలు, గొడవలు లాంటివి ఉంటే అవి కూడా ప్రశాంతంగా పరిష్కారం అవుతాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే కోర్టు కేసుల్లో మీరు విజయం సాధిస్తారు. జీవితంలో కొత్త పరిచయాలు, కొత్త ఫ్రెండ్స్ ఏర్పడతారు. ఇంట్లో పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు లాంటి శుభకార్యాలు చాలా గ్రాండ్గా బంధువుల సమక్షంలో జరుగుతాయి. కుటుంబంలో కలిసి పుణ్యక్షేత్రాలకు, టూర్ ప్లాన్స్కి, ట్రిప్స్కి వెళ్తారు. ఎప్పుడో చిన్న చిన్న అపార్థాల వల్ల విడిపోయిన భార్యాభర్తలు కూడా ఈ సంవత్సరం మళ్ళీ కలిసిపోయి తమ జీవితాన్ని ఎంతో సంతోషంగా ఆస్వాదిస్తారు. ఇక ఉద్యోగాలు చేసే వారి గురించి వివరంగా మాట్లాడుకుంటే ఈ ఏడాది వీళ్ళకి ఒక గోల్డెన్ టైం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మీరు ఏ రంగంలో ఉద్యోగం చేస్తున్నా సరే మీకు సక్సెస్ గ్యారంటీగా వస్తుంది. కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం ఆఫీసులలో పనిచేసే వాళ్ళకి చాలా
కాలంగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్స్ వస్తాయి. ఆ ప్రమోషన్స్తో పాటు వాళ్ళకి కావాల్సిన ప్లేస్కి అంటే వాళ్ళ సొంత ఊరికి లేదా వాళ్ళకి ఇష్టమైన సిటీస్కి బదిలీ కూడా అవుతారు. ఆఫీస్లో మీ టాలెంట్ని మీ కష్టాన్ని చూసి మీ పై అధికారులు మీకు మంచి గుర్తింపు ఇస్తారు. తోటి ఉద్యోగులతో ఇంతకు ముందున్న ఆఫీస్ పాలిటిక్స్ అన్నీ మాయమైపోయి మీకు వాళ్ళ నుండి మంచి సహాయ సహకారాలు దొరుకుతాయి. జీతాలు కూడా మీకు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా పెరుగుతాయి. మీకు వచ్చే ఆ బోనస్తో కొత్త ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్ లేదా బైక్స్ కొనుక్కొని ఎంజాయ్ చేస్తారు. చిన్న చిన్న ఉద్యోగస్తులు చేసే వాళ్ళైనా సరే, పెద్ద మల్టీనేషనల్ కంపెనీలలో జాబ్స్ చేసే వాళ్ళైనా సరే అందరికీ ఈ ఇయర్ చాలా కలిసి వస్తుంది. చాలా కాలంగా కాంట్రాక్ట్ బేస్ మీద లేదా టెంపరరీ బేస్ మీద పనిచేస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం ఈ ఉద్యోగులు పర్మనెంట్ అయిపోతాయి. దీనివల్ల వాళ్ళ కెరియర్లో ఒక మంచి స్థిరత్వం వస్తుంది. రేపు ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అన్న భయాలు అన్నీ కంప్లీట్గా పోతాయి. ఇక ఐటీ సెక్టర్, సాఫ్ట్వేర్ కంపెనీలు లేదా ఇతర ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి కూడా వాళ్ళ యాజమాన్యం నుంచి అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం దొరుకుతుంది. ప్రాజెక్ట్స్ నిమిత్తం విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా వస్తాయి. చదువు పూర్తయి ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న, ఇంటర్వ్యూలు చేస్తున్న నిరుద్యోగులకు ఈ సంవత్సరం మంచి జీతంతో పాటు ఒక అద్భుతమైన ఆఫర్ లెటర్ చేతికి వస్తుంది. వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. పోయిన సంవత్సరం వ్యాపారంలో ఎదుర్కొన్న నష్టాలు అన్నీ కవర్ అయిపోయి ఈ సంవత్సరం వీళ్ళకి కళ్ళు చెదిరే రేంజ్లో లాభాలు వస్తాయి. ఏ రకమైన వ్యాపారం చేసే వారికైనా సరే ఇది ఒక బెస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. కొత్తగా ఏమైనా స్టార్టప్స్ మొదలు పెట్టాలనుకుంటే వాళ్ళకి లేదా ఇప్పటికే ఉన్న తమ వ్యాపారాన్ని వేరే రంగాలకు విస్తరించాలనుకునే వారికి ఇది సరైన సమయం. బట్టల వ్యాపారం, కిరాణా షాపులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఎలక్ట్రిక్ షాపులు ఇలా ఏది చేసినా వాళ్ళకి మార్కెట్లో తిరుగులేదు. మీ షాపులకు కస్టమర్స్ సంఖ్య బాగా పెరుగుతుంది. సేల్స్ డబల్ అవుతాయి. ఈ రోజుల్లో ఆన్లైన్ బిజినెస్లు, డిజిటల్ మార్కెటింగ్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. వాటిలో పెట్టుబడులు పెడితే మీకు మంచి లాభాలు వస్తాయి. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి షేర్ మార్కెట్ ట్రెండింగ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయి. ముందు చూపుతో మీరు పెట్టే పెట్టుబడులు మీకు రెట్టింపు లాభాలు తెచ్చిపెడతాయి. వచ్చిన ఆ లాభాలతో విలువైన ఆస్తులు లేదా కమర్షియల్ బిల్డింగ్స్ కొని వాటిని అద్దెకు ఇస్తారు. రియల్ ఎస్టేట్ మరియు భవన నిర్మాణ రంగంలో ఉన్న కాంట్రాక్టర్లకు కూడా సూపర్ ప్రాఫిట్స్ ఉంటాయి. మార్కెట్లో ఎప్పటి నుండో మీకు రావాల్సిన పాత బాకీలన్నీ ఎలాంటి గొడవలు లేకుండా వసూలు అవుతాయి. బిజినెస్ పార్ట్నర్స్తో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి. మీ వ్యాపార అభివృద్ధికి కావాల్సిన ఫండ్స్ బ్యాంక్స్ నుంచి బిజినెస్ లోన్స్ రూపంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా దొరుకుతాయి. మీ వ్యాపారంలో కాంపిటీటర్స్ మీకు ఎదుగుదల చూసి ఆశ్చర్యపోతారు. ఇక వ్యవసాయం చేసే రైతుల విషయానికి వస్తే ఈ సంవత్సరం 2 సీజన్లో కూడా పంటలు చాలా బాగా పండుతాయి. వాతావరణం మీకు బాగా అనుకూలిస్తుంది. వర్షాలు సరైన సమయానికి పడతాయి. సాగునీటి సమస్య అస్సలు ఉండదు. మీరు వేసిన ప్రతి విత్తనం ఒక మంచి దిగుబడిని ఇస్తుంది. ఈ మధ్యకాలంలో రసాయనాలు వాడకుండా చేసే ఆర్గానిక్ వ్యవసాయానికి డిమాండ్ బాగా పెరిగింది. అలాంటి ట్రై చేస్తే ఇంకా మంచి లాభాలు వస్తాయి. మార్కెట్లో మీ పంటలకు సూపర్ రేట్ దొరుకుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే విత్తనాలు లేదా సబ్సిడీలు కూడా టైంకి అందుతాయి. దీనివల్ల మీ ఆదాయం ఊహించని విధంగా పెరుగుతుంది. పాత అప్పులు ఏమైనా ఉంటే ఇవన్నీ ఈజీగా తీర్చుకుంటారు. ఎంతో కాలంగా కొనుక్కోవాలి అనుకుంటున్న ట్రాక్టర్ లేదా ఇతర ఆధునిక వ్యవసాయ పనిముట్లు కొనుక్కుంటారు. ఇంట్లో పిల్లల పెళ్ళిళ్ళు చాలా ఘనంగా ఊరంతా పిలిచి చేస్తారు. సొంత భూమి లేకపోయినా కౌలుకి వ్యవసాయం చేసే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం మంచి లాభాలు వస్తాయి. వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరుకుతుంది. చేపలు, రొయ్యల చెరువులు చూసుకునే అక్వా రైతులకు బాగా అంటే జరిగిపోయిన సంవత్సరం కంటే ఈసారి సూపర్ ఇన్కమ్ వస్తుంది. వాళ్ళ జీవన విధానం పూర్తిగా పాజిటివ్గా మారిపోతుంది. కళాకారుల విషయానికి వస్తే ఏ రంగంలో ఉన్న కళాకారులకైనా ఈ ఏడాది ఒక వండర్ఫుల్ టైం అని చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో చాలా కాంపిటీషన్ ఉంటుంది. నెగ్గుకు రావడం చాలా కష్టం అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ గురుడు, శనిగ్రహం పాజిటివ్ ఎఫెక్ట్స్ వల్ల వీళ్ళకి చాలా మంచి అవకాశాలు వస్తాయి. మూవీ ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్కి, యాక్టర్స్కి, సింగర్స్కి, డాన్సర్స్కి కొత్త ప్రాజెక్ట్స్ సైన్ చేసే అదృష్టం వస్తుంది. ఎన్నో ఏళ్ళుగా ఒక మంచి బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం ఆ బ్రేక్ దొరుకుతుంది. టీవీ సీరియల్స్, యూట్యూబ్ వీడియోస్, ఓటీటీ వెబ్ సిరీస్లో నటించే వాళ్ళకి జనాలలో ఒక స్పెషల్ గుర్తింపు వస్తుంది. మీ
యాక్టింగ్కి జనాలు ఫిదా అయిపోతారు. ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో మీకు ఫాలోవర్స్ విపరీతంగా పెరుగుతారు. యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూస్ ఇవ్వడం, ఫ్యాన్స్తో మీట్స్ పెట్టడం లాంటివి మీ డైలీ రొటీన్ అయిపోతాయి. ఎన్నో రాష్ట్ర మరియు జాతీయ స్థాయి అవార్డ్స్ వీళ్ళ సొంతం అవుతాయి. ఫైనాన్షియల్గా కూడా వీళ్ళు చాలా బాగా స్ట్రాంగ్ అవుతారు. సొంతగా విలాసమైన ఇల్లు కట్టుకోవడం లేదా లగ్జరీ కార్స్ కొనుక్కోవడం వంటివి చేస్తారు. విద్యార్థులకు చదువుల దేవుడు పూర్తిగా అండగా ఉండడం వల్ల మీ జ్ఞాపక శక్తి చాలా బాగా పెరుగుతుంది. క్లాస్లో టీచర్స్ చెప్పినవి ఒక్కసారిగా వినగానే బుర్రలోకి ఎక్కేస్తాయి. ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. ఎగ్జామ్లో ఎక్సలెంట్ మార్క్స్తో పాస్ అవుతారు. చదువు మీద మీకు దానంతటదే ఇంట్రెస్ట్ విపరీతంగా పెరుగుతుంది. మొబైల్ ఫోన్, సోషల్ మీడియా, వీడియో గేమ్స్ లాంటి చెత్త అలవాట్ల నుండి బయటపడతారు. చెడు అలవాట్లకు, చెడు స్నేహితులకు మీరు చాలా దూరంగా ఉంటారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్ రాసే స్టూడెంట్స్కి ఏకంగా స్టేట్ ర్యాంక్స్ వచ్చే అవకాశం మెండుగా ఉంది. ఇక డిగ్రీ తర్వాత రాసే కాంపిటీషన్ ఎగ్జామ్స్కి మరియు ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్స్ కొడతారు. ఇంజనీరింగ్, మెడికల్ కోసం రాసే నీట్, ఎంసెట్, ఈసెట్ లాంటి ఎగ్జామ్స్ అయినా, ఎంబీబీఎస్ కోసం ఐసెట్ అయినా, టీచర్స్ జాబ్స్ కోసం బీఈడీ అయినా సరే అన్నిటిలో మీరు టాపర్స్గా నిలుస్తారు. మీకు ఇష్టమైన టాప్ కాలేజ్లో సీట్ వస్తుంది. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలలో జాబ్స్ వస్తాయి. పై చదువుల కోసం ఫారెన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి వీసా ప్రాసెస్ చాలా త్వరగా పూర్తయిపోయి ఫ్లైట్ ఎక్కుతారు. స్పోర్ట్స్ ఆడే ఆడవాళ్ళకి కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మీ టాలెంట్ని కోచ్ గుర్తించి మీకు నేషనల్ లేదా ఇంటర్నేషనల్ లెవెల్ టీమ్స్లో ఆడే ఛాన్స్ ఇస్తారు. మీకు కాంపిటీషన్లో మెడల్స్ గెలిచి మీ పేరెంట్స్కి మంచి పేరు తెస్తారు. రాజకీయ నాయకులకు కూడా ఇది చాలా సూపర్ టైం. మీరు ప్రజల్లోకి వెళ్ళే మీకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ప్రజలు మీ మాటను నిజంగా నమ్ముతారు. మీకు ఓట్లు వేసి సపోర్ట్ చేస్తారు. అలాగే పార్టీ అధిష్టానం నుంచి, అంటే ముఖ్యమంత్రి లేదా పార్టీ ప్రెసిడెంట్ అయిన వ్యక్తుల నుంచి మీకు స్పెషల్ గుర్తింపు వస్తుంది. పార్టీల్లో మంచి మంచి పదవులు మీకు కట్టబెడతారు. ఎలక్షన్లో ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేసినా ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలుస్తారు. మంత్రి పదవులు లేదా కార్పొరేషన్ చైర్మన్ లాంటి పెద్ద పదవులు మిమ్మల్ని వరిస్తాయి. అయితే ఇక్కడ ఒక చిన్న మైనస్ పాయింట్ ఏమిటంటే మీ దగ్గర డబ్బుకు లోటు ఉండడం కాదు, దానికి తగినట్టుగానే మీ ఖర్చులు కూడా అదే రేంజ్లో డబుల్ అవుతాయి. పార్టీ కార్యక్రమంకు ప్రజలకు సహాయం చేయడానికి, మీడియాలో కవరేజ్ కోసం, ప్రచారం కోసం చాలా డబ్బులు మంచినీళ్ళలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి డబ్బుల నిర్వహణ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక ఆడవాళ్ళ విషయానికి వస్తే ఈ సంవత్సరం వీళ్ళు ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది. ఇంట్లో ఉండే గృహిణులకు ఈ ఇయర్ చాలా ప్రశాంతంగా, సంతోషంగా గడుస్తుంది. కుటుంబంలో అత్తమామలు, ఇతర బంధువులు అందరూ వీళ్ళ మాటకి చాలా విలువిస్తారు. ఇంట్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మీదే ఫైనల్ అవుతుంది. భార్య భర్తల మధ్య అవగాహన చాలా బాగుంటుంది. చిన్న చిన్న మనస్పర్ధాలు అన్నీ పోయి ఒకరికొకరు పూర్తిగా సపోర్ట్ చేసుకుంటారు. పిల్లల చదువులు, వాళ్ళ ఎగ్జామ్ రిజల్ట్స్, వాళ్ళ సక్సెస్ చూసి వీళ్ళకి చాలా సంతోషం కలుగుతుంది. ఖాళీ సమయంలో కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఇంట్లో నుండే ఆన్లైన్లో చిన్న చిన్న బిజినెస్లు కూడా స్టార్ట్ చేసి సక్సెస్ అవుతారు. ఇక ఐటీ, టీచింగ్, బ్యాంకింగ్ ఇలా ఏ ఫీల్డ్లో జాబ్ చేసే ఉమెన్కైనా ఆఫీస్లో ప్రమోషన్స్ వస్తాయి. వాళ్ళ హార్డ్ వర్క్కి మంచి గుర్తింపు వస్తుంది. పెళ్లి కాని అమ్మాయిలకు మంచి సంబంధం వచ్చి చాలా గ్రాండ్గా పెళ్లి సెట్ అవుతుంది. గర్భిణీ స్త్రీలు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. క్రమం తప్పకుండా డాక్టర్ దగ్గరికి చెకప్స్కి వెళ్ళాలి. డెలివరీ టైంలో నార్మల్ డెలివరీ కాకుండా సీజరింగ్ ఆపరేషన్ ద్వారా డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. కాబట్టి ముందే దానికి తగ్గ హాస్పిటల్ ప్రిపరేషన్తో ఉండడం అన్ని విధాలా సురక్షితం. మొత్తంగా చెప్పాలంటే కర్కాటక రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం ఒక గోల్డెన్ పీరియడ్ లాంటిది. మీరు ఈ ఏడాది కలలో కూడా ఊహించని విధంగా చాలా గొప్పగా బతుకుతారు. గతంలో ఎప్పుడు లేనంత సుఖంగా, సంతోషంగా ఉంటారు. సమాజంలో మీ పేరు, ప్రాఖ్యాతలు విపరీతంగా పెరిగిపోతాయి. మీరు చేసే ప్రతి పని 100% సక్సెస్ అవుతుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఇంత సక్సెస్ఫుల్గా ఉండడం వల్ల కార్లు కొనడం, డబ్బు సంపాదించడం చూసి చుట్టుపక్కల వాళ్ళకి, కొన్నిసార్లు బంధువులకి లేదా ఫ్రెండ్స్కి కూడా మీ మీద విపరీతమైన అసూయ పెరుగుతుంది. వాళ్ళకి మీ ఎదుగుదల అస్సలు నచ్చదు. దీనివల్ల వాళ్ళకి మీ మీద కోపం వస్తుంది. అలాగే వాళ్ళ కన్ను కూడా మీ మీద పడే ఛాన్స్ ఉంది. దీన్నే మనం నరఘోష లేదా నరదృష్టి తలగడం అంటాము. ఈ ఎనర్జీ వల్ల మీకు లైఫ్లో సడన్గా చిన్న చిన్న బ్రేకర్స్ పడే ఛాన్స్ ఉంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మీ సక్సెస్ సీక్రెట్స్ని, బ్యాంక్ బ్యాలెన్స్ని, ఫ్యూచర్ ప్లాన్స్ని
అందరికీ దండోరా వేసి చెప్పకండి. సైలెంట్గా మీ పనులు మీరు చూసుకుంటూ వెళ్ళిపోండి. దేవుడి దయ మీ మీద ఎప్పుడు ఉండాలంటే ప్రతి మంగళవారం మరియు శనివారం రోజుల్లో గుడికి వెళ్ళి దేవుడికి మనస్ఫూర్తిగా పూజలు చేయడం చాలా మంచిది. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. నెయ్యితో దీపాలు వెలిగించండి. పేదవాళ్ళకి, చదువుకునే పిల్లలకి, లేని వాళ్ళకి మీకు చేతనైనంత ఆర్థిక సహాయం చేయండి. నాన్ వెజ్, ఆల్కహాల్ లాంటివి ఈ 2 రోజులు పూర్తిగా మానేసి దేవుడికి సంబంధించిన మంచి నియమాలు పాటించండి. మీకు ఎంతో మేలు చేస్తుంది. ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మీకు అంతా పాజిటివ్ జరుగుతుంది. ఈ పరాభావనామ సంవత్సరం అంతా మీరు మీ కుటుంబంతో సంతోషంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్.